నుంచి కూడా కేంద్ర హోంశాఖ మంత్రి ఉండాలి, దక్షిణాది నుంచి కూడా ఒక స్పీకర్ ఉండాలి. అప్పుడే భారతీయ జనతా పార్టీ ఇద్దరికి అటు ఇటు సమానంగా దేశం మొత్తం ఒకటే అన్నటువంటి ఒక నానుడు తీసుకొచ్చేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పడం దీంట్లో పెద్ద సందేహం అవసరం లేదు. కమింగ్ టు తెలుగుదేశం పార్టీ నుంచి కొన్ని డిమాండ్స్ అయితే బయటికి వినిపిస్తున్నాయి. అన్కండిషనల్గా మీరైతే ఇస్తున్నారు, రాష్ట్రానికి మాకు డెవలప్మెంట్ కావాలి, అభివృద్ధికి మాకు చేయండి ఇస్తే చాలని. బట్ ప్రజల నుంచి కొన్ని డిమాండ్స్ వినిపిస్తున్నాయి, ఏం చెప్తారు? తప్పకుండా సార్వత్రిక ఎన్నికల్లో వాస్తవంగా ప్రజలు అద్భుతమైన తీర్పు అనేది గతంలో 19లో పైకెత్తుకున్నారు రాష్ట్రంలో. అదేవిధంగా రాష్ట్రంలో చేస్తే ప్రజలు ఏ విధంగా కిందికి దించేస్తారో రాష్ట్రమే మనకు స్పష్టంగా ఇచ్చిన అనుభవం. కానీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఇండియా ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో వివిధ రాష్ట్రాలు, వివిధ ప్రాంతాలు, వివిధ భాషలు ఉన్న మన రాష్ట్రంలో, మన దేశంలో ప్రతి ప్రాంతానికి విలువ ఇవ్వాలనేది కేంద్ర ప్రభుత్వం యొక్క ఆశయం. అయితే మీరు అన్నట్టు కొంత మంది వాదన తెచ్చుంటారు. దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం, గతంలో కూడా నేను చాలా డిబేట్లో ఇది కూడా విన్నాను. మీరు గమనించారు లేదా కానీ దక్షిణ భారత రాష్ట్రాలు ఎక్కువ ట్యాక్సులు పే చేస్తాయి కేంద్ర ప్రభుత్వానికి, ఉత్తర భారతదేశ రాష్ట్రాలు ట్యాక్సేషన్ తక్కువ ఉంటుంది. మరి ఈక్వైజేషన్స్ కూడా ఉండవని కూడా వాదన ప్రతివాదన వినిపించారు. సరే, అది వాస్తవాల్లోకి వెళ్ళి పరిశీలించాలి, నాకు కూడా అవగాహన లేదు. అయితే మోడీ గారు చరిష్మాగా ఎక్కడా తగ్గినట్టు నాకు అనిపించట్లేదు. బెంగళూరులో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ అంటే జరిగే 6-3 నెలలు కూడా కాలేదు, ఇమీడియట్లీగా మళ్ళా 100% వాళ్ళ ఓటింగ్ ప్యాటర్న్ మారకుండా మళ్ళీ ఎంపీలు అత్యధిక రావడం. తర్వాత మీరు అన్నట్టు ఉత్తర భారతదేశంలో ఏదో కొంత నష్టం వచ్చింది బీజేపీకి అన్నారు, కానీ టోటల్ గా చూసుకున్నప్పుడు మ్యాజిక్ ఫిగర్ కట్ దగ్గరికి వెళ్ళారు, సెకండ్ ప్లేస్ లోనే ఉన్నారు, ఏదో ఒకటారా ఇబ్బంది అయినట్టు. కానీ దక్షిణ భారతదేశం ప్రతిసారి ఆర్థికంగా కానీ కేంద్ర ప్రభుత్వం కొన్న ఇబ్బందులు ఉన్నప్పుడు దక్షిణ భారతదేశం వాళ్ళ వైపు నిలబడతాం. సో మేము తెలుగుదేశం పార్టీగా మాకు ఎక్స్పెక్టేషన్స్ ఏమి లేవు, మాకు పలాంది కావాలి, పలాంది ఇవ్వండి, మంత్రి ఇవ్వండి అని చెప్పి అన్కండిషనబుల్ గానే మేము వాళ్ళకి పూర్తి మద్దతు ఎన్డీఏ కూటమికి ఇస్తున్నాం. ఎందుకు ఈ మాట అనాల్సి వచ్చిందంటే మా నాయకులు కూడా ప్రధానంగా ఆంధ్ర రాష్ట్రం యొక్క భవిష్యత్తు మనకు ముఖ్యం. ఇక్కడున్న బీజేపీ అంటే ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసింది కూడా ఎందుకంటే మాకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం అని. అక్కడ ఎందుకంటే ఈ రాష్ట్రం ఆ విధంగా దెబ్బతినింది. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత కొంత దేశభక్తి అన్న కన్నా దేశ రక్షణ, అలాగే దేశ ఆర్థిక శ్రీనివాస్ చౌదరి గారు మీరు అన్నట్టు అన్కండిషనల్ గా ఇస్తున్నారు, ఓకే. పార్టీ అధినేతలుగా నిర్ణయాలు తీసుకుంటారు, పవన్ కళ్యాణ్ అయినా కానీ, చంద్రబాబు నాయుడు అయినా కానీ, లోకేష్ అయినా కానీ. బట్ సంకీర్ణంలో చాలా డిమాండ్స్ వినిపిస్తూ ఉంటాయి. వాటికి కంప్లీట్ చేస్తే మీకు ఆన్సర్లు వస్తాయి సార్ శ్రీకాంత్ గారు, మధ్యలో మీరు మాట్లాడితే మళ్ళీ నా ప్రాసెస్ దీని కంటిన్యూషన్ లో దీని కూడా సమాధానం చెప్పండి. నాకుంది, నేను చెప్పే పాయింట్ లో మీరు అడిగే పాయింట్ లో నాకు సమాధానం వస్తుంది. ఎందుకంటే మేము అన్కండిషన్ చేయనా కూడా రాష్ట్ర ప్రజలు, ఎంపీలు, కేంద్ర ప్రభుత్వం మేము అడక్కనే మోడీ గారు అన్నారు ఈసారి ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక ఆర్థిక సహాయం ఇవ్వాల్సి ఉంటుందని ఇంటర్నల్ గా మాకు వచ్చిన సమాచారం. ఎందుకంటే ఇక్కడ రాజధాని 3 ఏళ్లలో కడతామని చెప్పి మేము టార్గెట్ పెట్టుకున్నాం, 2 ఏళ్లలో పోలవరం పూర్తి చేస్తామని చెప్పి అమిత్ షా గారు చెప్పారు. ఇవన్నీ కేంద్ర మంత్రులు వాళ్ళు వచ్చి హామీ చేసింది, అదే రాజధాని కట్టుబడి ఉన్నామని చెప్పి అమిత్ షా గారు ఉన్నారు. సో అన్నింటి మాటకి ఎప్పుడు కూడా వాళ్ళు కట్టుబడి ఉంటారన్న విషయాన్ని మాకు అవగాహన ఉంది. అందులో భాగంగానే వాళ్ళు రాష్ట్రానికి తొలికంగా మనం హెల్ప్ చేయాలి, ఎందుకంటే బాగా 30 ఏళ్ళ తీసుకెళ్లారు, ఆర్థిక విధ్వంసం జరిగింది రాష్ట్రంలో, పూర్తిగా విఫలమయ్యారు పరిపాలన పరంగా అని చెప్పి కేంద్రం అన్ని ఇన్ఫర్మేషన్స్ వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి ఈరోజు బాబు గారు కానీ, మోడీ గారు కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ, నితీష్ కుమార్ గారు కానీ, ఎన్డీఏ కూటమిలో ఎవరైతే ఉన్నారో మీకు తెలుసో తెలీదో మా పార్టీ నాయకులు కూడా అంటే బాబు గారికి, లోకేష్ స్థాయిలో చాలా మంది దూతలు వచ్చారు. మేము ఆడికి రండి, ఈడికి రండి, ఆ పార్టీకి రండి, ఇండియా పార్టీ వచ్చారు. చాలా సున్నితంగా మొహమాటలా కూడా చెప్పేశారు, మేము ఎన్డీఏతో కలిసి ఎన్నికలు పోయాం, ఎన్డీఏతోనే ఉంటాము, మీరు దయచేసి తప్పుగా అనుకోదని సున్నితంగా చెప్పి పంపించేశారు. సో కఠినంగా కూడా మాట్లాడాడు బాబు గారు, మేము ఎన్డీఏతోనే ఉంటాం, ఎన్డీతోనే కొట్లాడతాం, ఏదో సాగుపడి తెచ్చుకుంటాం అనే విధంగా మాట్లాడారు. కాబట్టి మా బంధం అనేది ఇబ్బందికరంగా ఏం లేదు, మాకేమే పర్సనల్ వ్యక్తిగత అభిప్రాయాలు భేదాలు ఏముండవు. కాకపోతే రాష్ట్ర ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలు మాకు ముఖ్యం ఉంటాయి. కాబట్టి ఏదైతే మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చి వికసిత ఆంధ్రప్రదేశ్కి, వికసిత భారత్ కట్టుబడి ఉన్నామని చెప్పి ఆ మాట ప్రకారం మేము కూడా విలువ ఇచ్చాం, ఆయన మాటకి మేము అన్కండిషనల్ సపోర్ట్ చేసాం. కాబట్టి నాగార్జున గారు చెప్పినా, ఇప్పుడు కిరణ్ గారు చెప్పినా, మీరు చెప్పిన పాయింట్ లో కూడా చాలా కీలక అంశాలు ఉన్నాయి. అడిగి తీసుకునేది కన్నా అడక్కనే విలువైన అంశాలు మా ముందు పెడతారనేది మాకున్న అవగాహన. అలాంటి ప్రపోజల్ చేశారు కూడా, ఎందుకంటే నేను అనడం కాదు కానీ కొంత బీజేపీ పెద్ద నాయకులందరికీ తెలుసు. కానీ బాబు గారు కూడా రాష్ట్ర ప్రయోజనాలకు ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు, ఆయన నాకు రాష్ట్ర డెవలప్మెంట్ ముఖ్యమని చెప్పి ఆయన కూడా సున్నితంగా చెప్పి
అక్కడ నుంచి వెనక్కి వచ్చారు. నేనేనా మాటలైతే మీరు కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు కూడా నాకు చెప్పారు. ఎందుకంటే డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఇస్తారేమో ఈసారికి, అలాగే రాష్ట్రపతిని చేస్తారంట, కేంద్రంలో అన్ని ఇస్తారంటే నేను నవ్వుకున్నా. సరే, వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి అభిమానం వాళ్ళది. ఇప్పుడు మనకున్న పార్టీ నాయకుల్లో వాళ్ళ అభిమానం కోరుకున్నట్టు తప్పు కాదు కదా. కాబట్టి నవ్వేసి అంత మన శక్తి లేదు గమనని చెప్పి మాట్లాడాల్సి వచ్చింది. కాబట్టి ఇప్పుడు కానీ రాష్ట్రంలో ఖచ్చితంగా నేను అనుకోవడం ఏంటంటే బీజేపీ అధిష్టానం దక్షిణ భారతదేశానికి తగిన ప్రాధాన్యత ఇస్తాది కూడా. నేను ఎంతమంది ఎంపీలు ఎంతమంది ఎమ్మెల్యేలు గెలిచారు దాన్ని బట్టి మనం కోటా ఇస్తారని కిరణ్ కూడా చెప్పారు. కానీ బెంగళూరు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర, ఇటు పక్కన తమిళనాడు మినహాయిస్తే మిగిలిన అన్ని రాష్ట్రాల్లో కూడా వాళ్ళు గతంకన్నా బలం పుంజుకున్నారు బీజేపీ. సో ఎన్డీఏ కూడా కర్ణాటక విషయం మీరు అన్నారు కాబట్టి, ఎందుకంటే కర్ణాటక రాజకీయాలు ఇటు తెలంగాణ రాజకీయాలని అటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని చాలా ముడిపెట్టి చూడాలి. ఎందుకంటే అక్కడ వచ్చినటువంటి రిజల్ట్ ప్రభుత్వం పడిపోవడం, కొత్త ప్రభుత్వం అంటే మళ్ళీ ప్రతిపక్షం రావడం, కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం, ఈడ కాంగ్రెస్ పార్టీ రావడం, అక్కడ తెలుగుదేశం పార్టీ రావడం. సో ప్రజా వ్యతిరేకత అనేది అపోజిషన్ మీద పడి ప్రభుత్వాలు ఏర్పాటు చేసింది. బిఫోర్ దట్ నాగార్జున గారు, కానీ మీరు గమనించారు కదా, మళ్ళీ ఎంపీలు కాడికి వచ్చే ఎమ్మెల్యేస్ అక్కడికి రాబోతుంది. మోడీ వైపు ఎన్డీ వైపు మళ్ళీ అక్కడికి రాబోతుంది. మళ్ళీ నేషనల్ మళ్ళీ ఇంపార్టెన్స్ పెరిగింది. సో నేను ఏంటంటే గతంలో కూడా వెంకయ్య నాయుడు గారు మన దక్షిణ భారతదేశం నుంచి ఉపరాష్ట్రపతిగా ఉన్నారు. అది మంచి పోస్ట్. చాలా ఆంధ్ర రాష్ట్రం కూడా ఆయన చాలా హెల్ప్ చేశారు. అటువంటి ఫైనాన్స్ మంత్రిగా నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ మన సౌత్ నుంచే కదా, కోడలు కదా. అదే ఆంధ్ర నుంచి రాజ్యసభకి ఎన్నికైన నిర్మలా సీతారామన్ గారు కూడా ఫైనాన్స్ మినిస్టర్ అయ్యారు. సరే, ఆమె పార్టీలో చూసుకోలేదు కాబట్టి ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చింది. అది వేరే దారులు మళ్ళీ అది ఇంటర్నల్ గా వీళ్ళు చూసుకుంటారు. మేము కోరుకునేది ఏంటంటే, శ్రీకాంత్ గారు మీరు అన్నట్టే మేము అడక్క ముందే మోడీ గారే చాలా పెద్ద ఎత్తున దక్షిణ భారతదేశానికి చేసి పార్టీ పరంగా కూడా ఉత్తర భారతదేశంలోనే బ్రాండ్ పోగొట్టుకొని మొత్తం ఇండియా అంతా. శ్రీనివాస్ యాదవ్ గారు, వాస్తవం ఇప్పుడు అడక్క ముందుకే ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే చాలా ఒక రకమైనటువంటి పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమితో మీరు కలవాల్సి వచ్చింది. మధ్యలో జనసేన పాత్ర చాలా కీలకంగా ఉంది. కలవాలా వద్దా అన్నటువంటి ఒక నాంచుడు ధోరణితో కలవడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం మాకున్న ఇంటర్ సమాచారం ఒక్క నిమిషం సార్, మాకున్న ఇంటర్ సమాచారం ఏంటంటే మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ, నడ్డా గారు కానీ మీద ఉత్తరాది పార్టీ అనే నేమ్ మాకు ఉండకూడదు కాబట్టి మొత్తం ఇండియా మొత్తం ఒక రకంగా ఉండాలని ఆలోచిస్తున్న వాళ్ళు ఈసారి దక్షిణాది రాష్ట్రాలు ప్రయారిటీ ఇస్తారన్న మాకున్న సమాచారం. అందులో భాగంగానే బాబు గారికి చాలా ప్రపోజల్ చేశారు. ఆయన రాష్ట్రానికి కన్ఫర్మ్ అయ్యడంతో గుమ్మన అయిపోయి మేము కూడా మాట్లాడలేదు కాబట్టి మిగిలిన రాష్ట్రాలకు కేటాయిస్తారు. కాబట్టి ఖచ్చితంగా మీరు అన్నట్టు నేను ఇంతకుముందు ఏం జరిగిందని చెప్పని మీరు వివరాల్లోకి వెళ్తే ఈసారి ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాల ప్రయారిటీ ఉందని పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది. ఎందుకంటే రావాలి, ఎందుకంటే గత రాజకీయాలు వేరు, ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు వేరు, గతంలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ వేరు. కర్ణాటకలో సార్ ఒక్క నిమిషం గమనించండి. కర్ణాటకలో మోడీ గారు కానీ, తెలంగాణలో కానీ, ఆంధ్రాలో కానీ ఆయన మీటింగ్లు మీరు ఫాలో అయి ఉంటారు, కూర్చుంటుంది. చాలా విషయాలు లోతుకెళ్ళి పరిశీలించి చెప్పారు. కాబట్టి అవన్నీ కూడా కట్టుబడి ఉంటారని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మోడీ గారు చెప్తే ఖచ్చితంగా చేస్తారనే విషయం మీకు కూడా అవగాహన ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఎన్డీఏ కూటమికి దక్షిణాది రాష్ట్రంలో ప్రయారిటీ ఉందని పూర్తి విశ్వాసం మాకుంది. మేము మాత్రం డిమాండ్ చేసి మాకు ఇదే కావాలి, ఆ మంత్రి ఇవ్వాలి కానీ మేము డిమాండ్ అయితే తెలుగుదేశం పార్టీ లేదు. మాకు రాష్ట్ర ప్రయారిటీ ముఖ్యం. మా ముందు చాలా పెద్ద టాస్క్లు ఉన్నాయి, అవి మేము కంప్లీట్ చేయాలి. ఆ తర్వాత మేము బీజేపీ వారి గుడ్ పాయింట్. అన్కండిషనల్ గా మీరు మద్దతు ఇస్తున్నారు, అంతే అన్కండిషనల్ గా మీకు పదవులు కేటాయిస్తే ప్రజలకు అంతకు మించినటువంటి సంతోషం ఇంకోట్లేదు. దీంట్లో గొడవలు పెట్టుకోవాల్సినటువంటి అవసరం, పంచాయతీలు పెట్టుకోవాల్సిన అవసరం ఎక్కడ లేదు. బట్ కమింగ్ టు ఇందాక మీరు కర్ణాటక పాయింట్ తీసుకొచ్చారు. అధికారం ఎప్పుడు శాశ్వతం కాదు కదా సార్. వాస్తవం 100%. ప్రజలు తిరగబడితే ఏదైనా జరుగుతుంది.